ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే కన్యారాశి వారిదే. ఎందుకంటే ఈ రోజు నుంచి వీరికి డబ్బే డబ్బు. కన్యారాశి వారి జీవితంలో అదృష్టయోగం వరించబోతోంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. అయితే కన్యారాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి లైఫ్లో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యారాశి వారు అన్ని రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలను పొందబోతున్నారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం శనివారాల్లో ఎటువంటి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ టైంలో ప్రారంభమవుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక పత్రాలకు సంబంధించి అంటే ఏమైనా డాక్యుమెంట్స్ సంబంధించి రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిని ఇతరులకు అప్పచెప్పకుండా ఉండటమే మంచిది. మీ పనులను మీరు సక్రమంగా చేసుకోవడం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు. ఎదుటివారు ఏదైనా సలహాలను ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా అవగాహన చేసుకుని అవసరమైతే వినియోగించుకోవటం మంచిది. వ్యాపారాలు ఈ టైంలో మంచిగా అంటే మీకు కాస్త మంచిగా ఎవరైతే కావాలని కోరుకుంటారో మీరు తర్వాత మనం చెప్పుకునే కొన్ని పరిహారాలు చేస్తే కనుక మీకు వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తీరడం జరుగుతుందన్నమాట. ఆ యొక్క పరిహారాలు మనం తర్వాత చెప్పుకుందామండి. గుర్తుపెట్టుకుని వ్యాపారస్తులకు మాత్రం కాస్త మందకొడిగా మీ యొక్క వ్యవహారాలు సాగే అవకాశం ఉంది. మందకొడిగా అంటే స్లోగా అండి. అంటే మీ వ్యాపార వ్యవహారాలు కాస్త స్లోగా సాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కాస్త మీకు మంచి ఫలితాలు రావాలి అనుకుంటే మనం తర్వాత లాస్ట్లో చెప్పుకునే పరిహారాలను ఖచ్చితంగా ఫాలో అయితే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇకపోతే భూ వివాదాలు పరిష్కార దిశగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. పని పరిస్థితులు మెరుగుపడతాయి. భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. శని భగవానుడి యొక్క అనుకూల సంచారం వలన మీరు జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీకు డబ్బు ఎటువైపు నుంచైనా రావచ్చు అనమాట. అనుకోకుండా వస్తుంది. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వాటిల్లో మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తారు. ఇకపోతే మేషరాశి వారు ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు. తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వివాహానంతరం అంటే యొక్క రాశి వారు వివాహానంతరం జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అలసట చెందకుండా పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కోపం చాలా తొందరగా వస్తుంటుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. దీనివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క అలవాటును మానేయండి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. కాస్త ప్రేమ చూపిస్తే ఇట్లే అట్రాక్ట్ అయిపోతారు. మీరు పనిధ్యాసలో పడి సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకునేవారు ఈ టైంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పదవీ యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది. వివిధ ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అందరి మాటలు శ్రద్ధగా వింటున్నట్లే కనిపిస్తారు. కానీ వీరు అనుకున్న పనినే చివరికి చేస్తారు. మంచి స్థాయికి వెళ్తారు. సంతానం కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తులకు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ టైంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సంతానం కలిగిన వారు సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం, అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన ఫలితాలు కలగబోతున్నాయి. గృహ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారుతాయి. గతంలో ఈ రాశి వారు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఈ సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అయితే గుర్తుపెట్టుకుని ఆర్థికంగా అంటే వ్యాపారం కూడా వస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు అందరికీ కాదండి, అతి కొద్ది మందికి మాత్రమే కొన్ని నష్టాలు వస్తాయి అన్నమాట. అటువంటి వారే పరిహారాలు తర్వాత అంటే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తర్వాత చెప్పుకుందాం. కాకపోతే కొంతమంది అంటే ఈ రాశికి చెందిన కొంతమంది వ్యాపారస్తులకు
మాత్రం ఆర్థికంగా బాగానే ఉంటుందండి. ఇకపోతే మీకు అనుకూల గ్రహ సంచారం వల్ల మాట సౌమ్యంగా మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. ఎదుటి వారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో వీరికి బాగా తెలుసు. ఎటువంటి కష్టమైన పని అయినా సరే మీరు వాక్చాతుర్యంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ టైంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వంటివి పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయన్నమాట. స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. ఎంత పెద్ద సమస్య అయినా సరే సునాయాసంగా పరిష్కరించుకునే సామర్థ్యం అనేది మీలో ఉంటుంది. ఈ రాశి వారికి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే ఈ టైంలో ఖచ్చితంగా అనుకూల తీర్పును పొందుతారు. భాగస్వామి వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు బంధువులతో కలిసి నూతన వ్యాపారం ప్రారంభిస్తేనే మీకు కలిసి వస్తుంది. మీ అంతటి మీరుగా ఓన్గా ప్రారంభిస్తే మాత్రం మీకు అస్సలు కలిసి రాదు. గుర్తుపెట్టుకోండి, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. ఇక ఈ టైంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఇందులో వ్యాపారస్తులు మిగిలిన వ్యక్తులు అందరూ కూడా చూసుకున్నట్టు మీకు కలగబోయేటటువంటి దేవతారాధన, మీరు చేయవలసినటువంటి దేవతారాధన కనుక చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుని తర్వాత నవగ్రహారాధన చేయటం చాలా మంచిది. ఇది వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుందండి. ఇక మిగిలిన వారు కూడా చేసుకోవచ్చు, కానీ వ్యాపారస్తులు మాత్రం ఖచ్చితంగా సోమవారం నాడు శివుడిని గనక మీరు ఆరాధిస్తే ఆ తర్వాత నవగ్రహారాధన చేస్తే మీకు చాలా లాభాలు వస్తాయి. మీరు నష్టాలు ఉంటే మీరు ఆ నష్టాల నుంచి బయటపడతారు. చక్కటి ప్రాఫిట్స్ కూడా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలినవి కూడా చూద్దాం. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ 9 లేదా 11 వారాలు పిండి దీపాలను వెలిగించి గోవిందనామాలు చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. నష్టాల్లో ఉన్న మీరు చక్కటి ప్రాఫిట్స్ను పొందడం జరుగుతుంది. ఇక 9 లేదా 11 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను ఒకసారి చూసుకున్నట్లయితే మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము కుంకుమతో బొట్టు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. అదేవిధంగా శనివారం కూడా మిగిలిన రోజుల్లో రావియాకు దీపాన్ని, అంటే ఈ యొక్క రాశి వారు శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో రావియాకు దీపాన్ని వెలిగించడం వల్ల ఈ రాశివారు ఫలితాలను, అంటే చక్కటి ఫలితాలను మీరు పొందుతారా అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి. ఇక బుధవారం రోజు గోవుకు ఆకుకూరలు లేదా నానబెట్టిన శనగలను తినిపించాలి. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశివారు సకల శోభాలను, అంటే ఈ యొక్క రాశివారు సకల శుభాలను పొందుతారన్నమాట. సో చూశారు కదండి, కన్యా రాశి వారి జీవితంలో ఈ రోజు నుండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి లైఫ్లో ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.